ఓట్లు అమ్ముకోవటం ద్వారా వచ్చిన డబ్బు, ఇప్పుడు బాగానే ఉంటావు, ఏదో ఒక రోజున మంచాన పడతావు, జాగ్రత్త. నువ్వు మేల్కొని పశ్చాత్తాపడి దాన్ని వదిలించుకో. బంధకాలు మనుషుల్ని, రకరకాల బంధకాలు మనుషుల్లో ఉన్నాయి. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది 21వ వచనంలో, యెహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము, నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. ఆయన కృప నిన్ను విడిపిస్తూ ఉంటది. ఆయన కృప ఈరోజే నీకున్న బంధకాలన్నిటి నుండి విడుదల చేయాలని చూస్తూ ఉన్నాడు. అది ఏ బంధకమైనా సరే, లోక సంబంధమైనవైనా, లోక వ్యవహారాలైనా, పాపపు కోరికలైనా, ఆ బంధకాలు, ఆ సాతానుడు బంధకాలు నీలో యేసు నామములో తెగిపోవును గాక. నీ మీద ఉన్న ఒత్తిడి, నిన్ను నెమ్మదిగా నిద్రపోకుండా చేస్తున్న దురాత్మ ప్రభావం, నీవు బ్రతుకుతున్నావనే పేరే ఉంది కానీ సంతోషం లేని బ్రతుకు, ఈ బంధకాల నుండి నీకు ప్రభు విడుదల ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్. అందుకనే ఇక్కడ వాక్యంలో చదువుతున్నావు, నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నన్ను విడిపించండి. అందరూ మీ 2 చేతులు పైకి లేపి, ప్రభువా నీ కృప ద్వారా నా బంధకాల నుండి విడుదల కలగనివ్వండి అని అడగండి. అందరూ, యేసయ్యా నీ కృప ద్వారా మా బంధకాల నుండి మాకు విడుదల రావాలి. నీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఎలాంటి బంధకాలు జీవిస్తున్నారు అనుకుంటే వారి కొరకు కూడా ప్రార్థన చేయి. ప్రభువా నా సహోదరి, నా సహోదరుడు, నా కుటుంబ సభ్యులకు ఈ బంధకాల నుండి విడుదల ఇవ్వండి ప్రభు అని అడుగు. ఆమేన్, ఆమేన్. సహోదరుడా, నువ్వు త్వరగా ఈ బంధకాల నుండి విడుదల పొందాలి. అప్పుడే నీకు విడుదల వస్తుంది. అప్పుడే నువ్వు దేవుని బిడ్డవుగా మారుతావు. అప్పుడే దేవుని సన్నిధి, దేవుని నెమ్మది నీకు దొరుకుతుంది. ఆయన కృప నీకు తోడుగా ఉంది. ఆయన కృప ద్వారా నీకు విడుదల వస్తుంది, నిన్ను విడిపిస్తాడు. ఆయన కృప ఎందుకంటే మనల్ని విడిపించటానికి. మరి ఉందా? ఆయన కృపను మనం పొందుకుంటున్నామా? ఇంకా ఆయన కృప మనకి ఎవరికి వస్తుంది అనంటే, చూడండి దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. దయచేసి చూడండి అందరూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తును, మన ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక. అందరూ మీ చేయి పైకి లేపి బిగ్గరగా మాటలు చెప్పండి. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక. ఆమేన్. ఏం కలుగుతుందండి? ఏం కలుగుతుంది? కృప. కృప. నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉండాలి. నీవు దేవునిని ప్రేమించాలి. మనం ఇందాక పాడాముగా, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా
నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనే దానికి గుర్తు ఏంటంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తావు. దేని మీద? చెప్పు. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనే దానికి గుర్తు ఏంటంటే ప్రేమించేదాన్ని అధికంగా అనగానే చేతులు పైకి లేపి చప్పట్లు కొడతా ఉంటావు. చేతుల్ని ఒళ్ళో పెట్టుకోబెట్ట. దేవుని ప్రేమిస్తున్నావు అనే దానికి గుర్తు ఏంటంటే కుర్చీల మీద కూర్చున్న వాళ్ళందరూ ఎగిరి గంతులేసి పాటలు పడతా ఉంటారు. దేవుని ప్రేమిస్తున్నావు అనే దానికి గుర్తు ఏంటంటే ఫస్ట్ ఆరాధన, ఫస్ట్ ప్రార్థన, ఫస్ట్ పాటకే వచ్చాడు కూర్చుంటారు. ఆమేన్. దేవుని ప్రేమిస్తున్నావు అనే దానికి గుర్తు ఏంటంటే వర్షం పడితే గొడుగు తీసుకుంటారు, గొడుగు కూడా లేకపోతే తడుచుకుంటూ వస్తారు. దేవుని ప్రేమిస్తున్నావు అనే దానికి గుర్తు ఏంటంటే ఒకవేళ బురదలో జారి కింద పడ్డామనుకో దేవానికి స్తోత్రం అంటారు. ప్రార్థనకు రాబట్టే పడ్డానని అనుకోరు, అనరు. ఇప్పుడు ఎంతమంది ప్రేమిస్తున్నారో చూద్దాం. అధికముగా ఆరాధించు ఆసక్తితో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ఆరాధించు పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ఆరాధన. ఆమేన్. రేపు నుంచి ఎక్కడ కోటాలు, ఉపవాస కోటాలు జరగబోతున్నాయి. దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ నుంచి ఈ వస్తువులన్నీ అడగ చేరుస్తారు. ఆమేన్. సాయంకాలానికి అక్కడ పనులన్నీ ముగించేస్తారు. ఆమేన్. రేపు కోటానికి అక్కడ ఏమేం చేయాలో అక్కడ ఉన్న వాళ్ళందరూ రెడీ చేసేస్తారు. రేపుడికి ఒక్క పని లేకుండా ఈరోజే పూర్తి చేసేస్తారు. అది దేవుని ప్రేమించడం అంటే. నీ గుండె మీద చేసుకొని నేను అట్లా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పగలవా? సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే నీకు ఇచ్చిన టాలెంట్స్ నువ్వు దేవునికి వాడాలి. నీకు ఇచ్చిన బలాన్ని నువ్వు దేవునికి వాడాలి. నీకు ఉద్యోగం అంటే సెలవు పెట్టి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధన చేయాలి. నీకు పనులుంటే పనులు మానుకొని ప్రభు సన్నిధిలో నువ్వు కనపడతా ఉండాలి. నీకు అక్కడ పనులుంటాయి, ఆ పనులు నువ్వు చేస్తూ ఉండాలి. అది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనేదా గుర్తు. యెహోషువ అలాగూ దేవుణ్ణి ప్రేమించాడు. కాలేబు దేవుణ్ణి అలా ప్రేమించాడు. యోహోను దేవుణ్ణి అలా ప్రేమించాడు. పేతురు దేవుణ్ణి అలా ప్రేమించాడు. పౌలు గారు దేవుణ్ణి అలా ప్రేమించాడు. అకుల ప్రిస్కిల్లా దేవుణ్ణి అలా ప్రేమించారు. ఉన్నారా ఇక్కడ? అలాగూ దేవుని ప్రేమించే సంఘముగా మనం తయారయ్యామా? ఈరోజు సండే కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలి కాబట్టి అన్నట్లుగా వచ్చావా? లేక యెహోషువ కాలేబులాగా నిండు మనసుతో ఆయన ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యం చదివాం. ఆయన్ను ప్రేమించు వారికి ఆయన కృప
తోడుగా ఉంటుంది. చదవండి 24వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన కృప శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికి కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. మనకు కృప కలుగును గాక. మన సంఘానికి కృప కలుగును గాక. ఆమేన్. ఏం కలగాలి మనకి? ఏం కలగాలి? ఆయన కృప మనకు తోడుగా ఉండాలి. ఆయన కృప నీకు తోడుగా ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఐ లవ్ యూ జీసస్ అని చెప్పండి. అందరూ చెప్పండి, ఐ లవ్ యూ జీసస్. అంతేగాని రా అమ్మాయిలతో చెప్పడం, దేవునితో చెప్పాలి. ఐ లవ్ యూ జీసస్. చెప్పండి అందరూ, ఐ లవ్ యూ జీసస్. నువ్వు దేవునితో ప్రేమలో పడితే, నాకు ఆ పాట రాదు కానీ ఒక పాట ఉంది, ప్రేమలో పడ్డాను. ఎవరికి వచ్చేది? ప్రేమలో పడ్డాను అని ఏదో ఈ మధ్య. కావున ప్రియులారా, దేవుని ప్రేమలో పడితే, యవనస్తులారా, మీరు దేవుని పని చేస్తే మీరు పాపం చేయరు. అంతవరకు గ్యారంటీ చెబుతున్నాను నేను. దేవుని సన్నిధి ఎక్కడికుంటే అక్కడ రండి. ఉపవాస కోటాలు ఎక్కడుంటే అక్కడ రండి. నేను వెళ్ళే ఊర్లన్నీ రండి. అయితే కాలేజీలు ఎగరగొట్టి మాత్రం రావద్దు. అది చెబుతున్నాను. స్కూల్ ఎగరగొట్టి రావద్దు, కాలేజీలు ఎగరగొట్టి రావద్దు. మిగిలిన టైం ఎక్కడ కూటం అంటే అక్కడికి రండి. అది దేవుని ప్రేమించడం అంటే. మీరు దేవుని ప్రేమిస్తే ఆయన కృప మీకు కలుగునుగాక. ఆమేన్. కావున ప్రియులారా, దేవుని కృప ఎలా వస్తుందో అనేది ఆ పాయింట్స్ ఇప్పుడు మీకు చెబుతూ ఉన్నాను కదా. ఆయన కృప శాస్త్రం ఉంటుంది. ఆయన కృప మనతో ఉంటుంది. ఆ కృప మన మీదకి రావాలి అనంటే ఎలాగూ ఆ కృప మన మీదకి రావాలో చెబుతున్నాను. అలాగే ఈ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నేను ఎలాగూ మీకు చెబితే వాక్యం ఎక్కిద్దో కూడా నా మెసేజ్ టైప్ కూడా మార్చేసా ఈరోజు. ఎందుకంటే ఈ వాతావరణం మిమ్మల్ని డమ్మీలుగా చేస్తుంది. మీరు డమ్మీలు కాకూడదని నేను మిమ్మల్ని ఎలా చేయాలో అలాగే చేస్తున్నా. దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు. ఆమేన్. కొట్టు ఒకసారి, దేవుని కృప నాకు కలుగును గాక అని చెప్పు. నీ ప్రక్క ఉంటే వాళ్ళకి కూడా కాస్త చెప్పు, దేవుని కృప నీకు కలుగును గాక అని చెప్పు. ప్రక్క ఉంటే వాళ్ళకి అందరికీ చెప్పండి. అందరూ చేతుల పైకి లేపి దేవుని కృప మన సంఘం మీద కలుగును గాక అని చెప్పండి. ఆమేన్. ఆమేన్. చేతులెత్తిన వారు ధన్యులు. మరలా చెప్పండి, మరలా చెప్పండి. దేవుని కృప మన సంఘం మీద కలుగును గాక. ఆమేన్. ఆమేన్. వీళ్ళు అనుకుంటున్నారు కృప ఇవన్నీ మాకు ఎందుకన్నా, ఒక చాక్లెట్ ఇస్తే తింటా వింటాంగా అంటున్నారు. ఆయన కృప మన మీద ఉన్నది. ఆమేన్. ఇక చూడండి పిల్లరా, ఆయన కృప మన మీద ఉంటే మనకేం దొరుకుతుందో లాస్ట్ పాయింట్గా చెప్దాం. చాలా ఉంది కృపను గురించి, అది పెద్ద సబ్జెక్టు. చివరిగా ఇంకొక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం నుండి చూడండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. 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 అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్. అనువాడ స్తోత్రం.
గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా తెలుసా? ఆయన కృప మనకు కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఇంకో విషయం చెప్పేదా? ఎవరు మాట్లాడలేదు? చెప్పండి అని అనండి. ఇంకో విషయం చెప్పేదా? అందరు అంటలా. చెప్పండి అని అంటేనే చెబుతా. చెప్పేదా? నీవు దేవుని మందిరములోనికి వచ్చావంటే నీ మీద కృప ఉన్నదని అర్థం. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి చెప్పు. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చావంటే ఆయన కృప నీ మీద ఉంది. ఇది నా మాటలు కాదండి, నా మాటలు కాదు. 5వ కీర్తన తీయండి. ఇప్పుడు హెబ్రీకి మళ్ళీ వద్దాము. కీర్తన 5 తీయండి. 5వ కీర్తన. బైబిల్ తీసారా అందరూ? 5వ కీర్తన తీయండి. ఏడో వచనం చదవండి. నేనైతే 5వ కీర్తన 7వ వచనం చదవయా. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. రైట్. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. ఇప్పుడు ఏమంటారు దీన్ని బట్టి? నువ్వు మందిరంలోకి వచ్చావంటే ఏముంది నీ మీద? ఆయన కృప ఉన్నది. ఒకసారి అందరు చప్పట్లు కొడితే చెప్పండి, ఆయన కృప మన మీద ఉన్నది. ఎక్కడికి వచ్చావు నువ్వు? ఎక్కడికి వచ్చావు? దేవుని మందిరంలోనికి వచ్చావు. దేవుని మందిరంలోనికి నువ్వు రాలేదు అని అంటే ఆయన కృప నువ్వు పోగొట్టుకున్నావు అని అర్థం. అందుకని అదే కదా, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. దేవుని మందిరములోనికి మనం వచ్చేమో అనంటే ఆయన కృప మన మీద ఉన్నది. ఆమేన్. ఇప్పుడు చెప్పు, నీ గుండెల మీద చేయి పెట్టుకొని, దేవా నీ కృప నా మీద ఉన్నది అని అనను. యేసయ్యా నీ కృప నా మీద ఉన్నది అని చెప్పు. ఆమేన్. ఈ కృప, దేవుని కృప ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక ఇందాక చదివాం కదా, 12వ అధ్యాయము 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. పిల్లరా, దేవుని కృప మన మీద ఉన్నది కాబట్టి దేవునికి మనము ప్రీతికరమైన సేవ చేయాలి. ఆమేన్. ఎలాంటి సేవ? ప్రీతికరమైన అంటే దేవునికి ఇష్టమైన సేవ మనం చేయాలి. మన ముందు ఉపవాస కూటాలు జరగబోతున్నాయి. అన్ని స్థలాలలో దేవునిని ఆరాధన చేయాలి. అన్ని స్థలాలలో ప్రజలకు ప్రార్థన చేయాలి. అన్ని సంఘాలలో ప్రజలను ఉజ్జీవింపజేయాలి. అన్ని సంఘాలలో మనమందరము కలిసి ఆయనను ఘనపరుస్తూ ఉండాలి. అన్ని సంఘాలలో ఆత్మలు రక్షింపబడతా ఉండాలి. దేవుని కొరకు నమ్మకస్తులను తయారు చేయాలి. ప్రీతి
ప్రీతికరమైన, ఇష్టమైన, ఇంపైన, సొంపైన, దేవునికి ప్రేమను పుట్టే రీతిగా సేవ చెయ్యాలి మనం. ఆమేన్. మరి అలాగూ సిద్ధపడదామా? నీవు అలాంటి సేవ చేస్తే, అలాంటి ప్రార్థనలు మనం చేస్తే ఏమవుతుందంట? 28వ వచనంలో, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, అనగా పరలోక రాజ్యానికి మనల్ని ప్రభువు తీసుకొని వెళతాడు. ఆమేన్. అంటే ఆయన కృప మనల్ని ఎక్కడికి తీసుకొని వెళతాడండి? పరలోకానికి తీసుకొని వెళతాడు. ఇప్పుడు కాదులే కానీ ఎప్పటికైనా సరే పరలోకమే నేను వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఇప్పుడు కాదులే, మీతో నాకు చాలా పని ఉంది, ఇప్పుడు మిమ్మల్ని పోనీను. ఎప్పటికైనా నేను పరలోకం వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ మధ్యలో కొంతమంది కొంచెం మీ తల దాటే, నాలాగా తల దాటేటట్టుగా పెట్టండి. బా, మీరు అలాగే ఉండండి. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తా. స్ట్రైట్గా పెట్టండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, పరలోకమును ఆశిస్తున్న ఈ ప్రజలను అందరినీ పరలోకానికి అర్హులుగా జీవించినట్లుగా మీ కృప వీరందరికీ తోడుగా ఉండునట్లుగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రియరా, ఆయన కృప ఏం చేస్తుందంటే నిన్ను పరలోకానికి తీసుకొని వెళుతుంది. ఎక్కడ తీసుకొని వెళుతుంది? ఆయన పరలోకానికి తీసుకొని వెళుతుంది. అంటే మొట్టమొదట ఆయన కృప నిన్ను బంధకాల నుండి విడిపిస్తుంది. తర్వాత నిన్ను దేవుని పనిచేసే వ్యక్తిగా మారుస్తుంది. ఆ తర్వాత నువ్వు దేవుని సేవ చేసే వ్యక్తిగా మారుతావు. ఆ తర్వాత దేవునికి ప్రీతికరమైన సేవగా మారుతావు. ఆ తర్వాత నిన్ను పరలోకానికి తీసుకొని వెళతా ఉంటాడు. అంచెలంచెలుగా, స్టెప్ బై స్టెప్ నిన్ను పెంచుకుంటూ పరలోక మార్గంలోనికి నిన్ను తీసుకొని వెళతాడు. ఎవరయ్యానంటే ఆయన కృప. ఆమేన్. ఎవరి కృప? ఇప్పుడు యవనస్తులారా, మీరు చేసే పనులు నమ్మకంగా చేసుకోండి. యవనరాళ్ళారా, మీరు పొందే రక్షణ నమ్మకంగా పొందండి. పురుషులారా, స్త్రీలారా, దేవుని పని నమ్మకంగా చేయటం నేర్చుకోండి. డుమ్మాలు అంటారే, ఎగరగొట్టడం అంటారే, అట్లా ఎగరగొట్టబాకండి, డుమ్మాలు కొట్టబాకండి. మీకు క్షేమం అది. ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది. మనమందరము దేవుని పనిని చేస్తూ దేవునికి నమ్మకస్తులంగా జీవించినప్పుడు నిశ్చలమైన రాజ్యములో, పరలోక రాజ్యములో మనమందరము దేవుని సన్నిధిలో ఉంటాము. ఆమేన్, ఆమేన్. కావున సహోదరుడా, సహోదరి, ఆయన కృప కొరకు మనం వేడుకుందామా? ఇది ఆయన కృప ద్వారా జరిగే పరిచర్య. ఇదేదో తమాషాలాడేది కాదండి. ఏదో నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేది కాదు ఇక్కడ. ఆయన కృప, ఆయన ఏమి చెబితే అది చేయటమే నా పని. ఆయన ఏది చెప్పమంటే మీకు నేర్పటమే నా పని. ఆయన చెప్పింది చేయటం మన పని. ఆయన కృపను పొందుకొని ఆయన రాజ్యం కొరకు సిద్ధపడటం మన బాధ్యత. అర్థమవుతుందా? కావున అలాగూ మనల్ని మనం లోతుగా తగ్గించుకుందాం. ఆయన కృప నిత్యము నీకు తోడుగా ఉండునని మన వాక్యంలో చదివాం కదా. మొదటి వాక్యం తీయండి, 89వ కీర్తన మొదటి వాక్యం చూడండి. 89వ కీర్తన 28వ వచనం. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. కావున
అట్టి కృప మనకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు, సేవకు ఈ ఉపవాస కూటాల్లో ఎవరెవరో మన దగ్గరకు రాబోతున్నారు, అట్టి వారందరికీ తోడుగా ఉండాలని మనం ప్రభువుని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని, ప్రభా మీ కృపలో మేము ముందుకు సాగాలి, ప్రభా మేము ముందుకు ఎదగాలి. తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. రాజుల రాజా మీకు వందనాలు, పరిశుద్ధుడైన మా ప్రభా మీకు వందనాలు చెల్లించుకొంచున్నా తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభు అని నువ్వు దేవునికి సన్నిధిలో తగ్గించుకుంటావా? సోదరుడా, ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచాలి అని తండ్రి మీ వైపు చూస్తూ ఉన్నాము ప్రభా. మీ కృప మాకు తోడుగా ఉండాలి, మీ ఆత్మశక్తిని మాతో ఉంచాలండి. పరిశుద్ధాత్ముడా మీ సన్నిధిని మాతో ఉంచండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? ఒక్క నిమిషం అందరూ చేతులెత్తి బిగ్గరగా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మహిమ గల మహనీయుడా, మహిమతో వచ్చువాడా, కృపలతో నిండినవాడా, దివిలోన దిగినవాడా, మహిమ గల మహనీయుడా, మహిమతో వచ్చువాడా, కృపలతో నిండినవాడా, దివిలోన దిగినవాడా, దివిలోన దిగినవాడా, హృదిలోన ఉండువాడా, హృదిలోన ఉండువాడా, నా హృదిలోన ఉండువాడా, మహిమ గల మహనీయుడా, మహిమతో వచ్చువాడా, కృపలతో నిండినవాడా, దివిలోన దిగినవాడా, దివిలోన దిగినవాడా. అవును, మన ప్రభు మహిమతో వచ్చే దేవుడు, దివిలోన దిగుచున్న దేవుడు, కృపలతో నింపబడిన దేవుడు. ఎవరికి ఏ విధమైన కృపను దేవుడివ్వాలో ఆ కృపను మనకు అనుగ్రహించు దేవుడు. ప్రభువుని అడుగుతావా? సోదరుడా, నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేసుకుంటావా? పరిశుద్ధాత్ముడా మీ కృపతో మమ్మలను లేవనెత్తండి, బలపరచండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు. శాశ్వతమైన ప్రేమతో నేను మీరు ప్రేమిస్తున్నానన్నారు. అలాగే శాశ్వతమైన కృపను మాకు తోడుగా ఉంచుతాను అని చెప్పారు ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రియులను మీరు దర్శించి ప్రతి ఒక్కరిని మీ కృపతో నింపమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడి పాట పాడుతున్నాము.